హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా. ఇన్ని రోజులు ఏడిపోయినా, ఏం చేసినా, ఏంది పరిస్థితి అన్నీ మీకు చెప్తా. అంతకుముందు కంటే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. మా రోహిత్ అన్న గోప్రో తెచ్చిండు. ఇప్పుడు అది మీకు చూపెడతాను, వచ్చేయండి. సో ఇది గైస్ గోప్రో. మా రోహిత్ అన్న గిఫ్ట్ పంపించిండు. గోప్రో లెవెల్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసిన. అన్బాక్సింగ్ చేసి సెటప్ కూడా చేసిన. ఇంకొన్ని ఆర్డర్ చేసిన, అవి కూడా పాత ఇంటికాడ ఉన్నాయి. అవి తెచ్చి రేపు మొత్తం సెటప్ చేసేస్తా. ఆల్రెడీ ఇలా మైక్ పెట్టేసిన, అన్నీ పెట్టేసిన. సో ఇప్పుడు మనం దీంట్లో కలుసుకుందాం. దీని క్వాలిటీ ఎట్లుంది, ఏంది అన్నీ తీసుకొని ఈరోజు మనం గుడికి పోతున్నాం. ఏ గుడికి అంటే ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం. సో గైస్, నేను బండి మీద వస్తాను, మా 4 కార్లు వస్తారు. సో ఇది ఒక వ్లాగ్ అయిపోతే ఈరోజు సాయంత్రం కదా నేను అప్లోడ్ చేసేస్తాను. ఓకే గైస్, మనం దీంట్లో కలుసుకుందాం. చలో రైట్, బాయ్. సో గైస్, ఇంకా చలో. అమ్మో, బండి ఆన్ చేయలేదు ఇంకా. స్టార్ట్ చేసినాం. చలో ఇక మనం వెళ్దాము. షీట్ మ్యాన్, కుక్కలు అమ్మ చూడు ఎట్లా పెట్టినా. ఇప్పుడు ఎమ్మడి పడతావా? రోజు ఎమ్మడి పడతాయి అమ్మ, బాగా కొడతాయి కుక్కలు. సో గైస్, మనం ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ పోతున్నాము. కొత్త గోప్రో కదా, కొంచెం దేవుని దర్శనం చేసుకొని ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. మా రోహిత్ అన్న మాత్రం అసలు క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చిండు. నాకు కూడా తెలియదు గోప్రో వస్తుందని. సడన్గా ఏమంటారు, అసలు ఇండియా వస్తుందని కూడా తెలియదు. రోహిత్ అన్న వాళ్ళ పెళ్ళి ఉండే, అడిగిన అన్న వస్తున్నావా పెళ్ళికి లేదా అంటే ఏం రావట్లేను రా అన్నాడు. కానీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసిండు. అసలు భలే అనిపించిండే. దాంతోపాటు నాకు ఇంకో సర్ప్రైజ్, గోప్రో. అసలు వేరే అంటే వేరే లెవెల్ అనుకోండి. వచ్చే టైంకి అదంతా వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ నాకు ఓన్ తెలుసు సర్ప్రైజ్ వస్తుందని చెప్పి. సో తీయలేదు అనమాట ఇంకా. సో ఇంకా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాను, ఏంటి, అసలు బతుకుండా లేదా ఏడు, ఇన్ని క్వశ్చన్లన్నీ మీలో రావచ్చు. సో ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా బండి ట్యాంక్ ఉండే కదా, ఈ ట్యాంక్ మళ్ళీ కొత్తది వేయించిన నేను. కొత్తది ఎట్లా వేయించిన అంటే, లైక్ ట్రయంఫ్ అని చెప్పి లోగో ఉంటుంది కదా, ఆ సైడ్లో చిన్న పెయింట్ పోయింది. పెయింట్ పోతే షోరూంలో పోయి అడిగిన, అన్న ఇట్లా పెయింట్ పోయింది, ఎట్లా మళ్ళీ మొత్తం పెయింట్ వెళ్ళిపోతే కష్టం కదా అంటే, వాళ్ళు ఏం చేశారు, ఫోటో తీసుకొని కంపెనీ వాళ్ళకు పంపించి, కంపెనీ వాళ్ళు రీప్లేస్ చేయమని చెప్తే ఆ ట్యాంక్, కొత్త ట్యాంక్ పంపించారు. ఆ కొత్త ట్యాంక్ వేయించిన. సో అదొక రీజను. నెక్స్ట్ ఇంకా మనం ఈరోజు అట్లనే షోరూమ్ కూడా పోవాలి. షోరూమ్కి ఎందుకంటే ఇప్పుడు ట్రిప్ మీటర్ కాదు, మైలేజ్ మీటర్ ఉంది చూడండి, మైలేజ్ ఇండికేటర్ 0 చూపెడుతుంది. అది 0 చేసినా కానీ కొంచెం దూరం పోగానే అసలు మైలేజ్ చూపెడతలేదు. సో మొన్న పోయినా షోరూమ్కి, పోతే వాళ్ళు అన్నారు, అన్న మీటర్ ప్రాబ్లము, మీటర్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది అని అంటే, సరే అన్న అని చెప్పిన. కానీ అంతకంటే ముందు ఒకటి ట్రై చేసారన్నమాట. వేరే బండి మీటర్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి దీనికి పెట్టారు. ఇప్పుడు ఆ మీటరే ఇది. అయితే దీంట్లో కూడా లైక్ అట్లే చూపెడుతుందా లేకపోతే వస్తుందా మైలేజ్ అని చెప్పి చూస్తే దీంట్లో కూడా అదే ఇష్యూ. సో మనం ఈరోజు ఇది బండి టెంపుల్ పోయి వచ్చి అట్టించి అట్టే పోయి బండి షోరూమ్ ఇచ్చేసి ఇంటికి వస్తాను నేను. అండ్ అట్లనే ఇంజన్లో నుంచి కూడా ఒక సౌండ్ వస్తుంది, కట్ 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 అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా చూపించిన, ఏందన్నా ఇట్లా సౌండ్ వస్తుంది అంటే, ఏవో సంథింగ్ స్క్రూస్ ఏదో చెప్పిండు, అవి పోయినాయి అన్న, కొత్త వేయాలి, దాని తర్వాత సౌండ్ రాదు అని చెప్పిండు. సో చూడాలి మరి అది ఎంతవరకు నిజమో ఏందో. గోప్రోలో ఇంకో హైలైట్ ఫీచర్ ఏంటంటే, ఇగో నేను ఫోన్లో ఆన్ చేసుకున్నా, కెమెరా వ్యూయింగ్ ఎట్లా వస్తుందా ఏంది అని. ఇలా లైవ్ ప్రివ్యూ వస్తుంది చూడండి, ఇదిగోండి, మంచి ఫీచర్ ఇది. మా అన్నాళ్ళు పోతురు. అయ్యా, గోప్రో యాంగిల్ కూడా ఓకేనా లేకపోతే వేరే యాంగిల్ పెట్టమంటారా నెక్స్ట్ వీడియోలో, అది కూడా కామెంట్ చేయండి.
ఇక సోలో రైడ్స్ వేయాలి, గ్రూప్ రైడ్స్ వేయాలి, ఇవన్నీ ఎప్పుడైతే ఏమో. ఆకలి అవుతుంది గైస్ ఫుల్గా, ఏం తినలేదు పొద్దున్న నుంచి. బండి ఈ మధ్య ఏందో ఊకే బ్యాక్ ఫైర్ కొడుతుంది, పట్ అని. ఇన్ని రోజులు రాలేదు. నిన్న ఇవి కొత్త మీటర్ పెట్టి అప్డేట్ చేసిండే 2-3 అప్డేట్లు. అసలు మీద రపరప బ్యాక్ ఫైర్ కొడుతుంది. కొద్దిసేపు అయిందనుకో ఇక నా కాలు కాలిపోతాయి, ఇక ఉండవు, ఇక కాలిపోతాయి మొత్తం. అంత ఘోరం హీట్ వస్తుంది. అఫ్కోర్స్ సింగిల్ సిలిండర్ కాబట్టి వస్తుందిలే, హీట్ వస్తుంది. ఇంకా మనం ఏం చేస్తుంది ఇప్పుడు ఈ ప్యారలల్ ట్విన్ అయితేనేమో అంత హీట్ రాకపోతుంది, కానీ సింగిల్ సిలిండర్లో 40 bhp అంటే మామూలు మాటలా. అరే రాయ్ ఇట్లుంటారు వీళ్ళతోటి. ఏడ తిప్పుతుర్రు, ఏం చేస్తుర్రు, అసలు ఎందుకు నడుపుతారో అర్థం కాదు. అరే మీకు అవతల దారి ఉంది కదరా, ఇళ్ళకి ఎందుకు వస్తుర్రా? మా వాళ్ళు ఏడున్నారేమో. అంకుల్ సిగ్నల్ అంకుల్, అట్లా పోతామేంది అంకుల్? అమ్మ హైలైట్ ఉన్నారు అంతా. సిగ్నల్ లేదు, ఏం లేదు, పోతారు ఎవరు. తెచ్చు దొరికింది. బండి మాత్రం మామూలుగా పోవట్లేదు. వా ఏం పికప్. యాక్చువల్లీ ఎందుకు స్పీడ్ పోతున్నా అంటే మైక్ క్వాలిటీ బాగా వస్తుందా లేదా అని చెక్ చేయడానికి పోతున్నాను నేను. ఏ మాట కానీ ప్రాబ్లమ్స్ అయితే బండిలు ఉన్నాయి, కాకపోతే పవర్లో మాత్రం ఏడా డిసప్పాయింట్ చేయదు బండి. నువ్వు తొక్కు నేను పోతా, నువ్వు ఇంకా తొక్కు నేను పోతా అన్నట్టే ఉంటుంది. నువ్వేడు ఆపాలంటే ఆడ ఆగుతా ఉంటుంది. ఇట్లా బ్రేక్ కొట్టగానే ఆగిపోతుంది. ఆల్రెడీ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి. బ్రేక్ ప్యాడ్స్ ఎప్పుడు 4000 kilometers 5000 kilometers బ్యాక్ సైడ్వి పోయినాయి. బ్యాక్ సైడ్వి పోతే మళ్ళీ వేయించిన. ఫ్రంట్ సైడ్వి బాగానే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్వి కాస్ట్ ఎక్కువ అంట, 2000 అంట బ్రేక్ ప్యాడ్స్ ముందలవి. సింతడ్ బ్రేక్ ప్యాడ్స్ సంథింగ్ అది చెప్పిండు. అవి అయితే వస్తాయి ఇంకా 3,000 to 4,000 kilometers వరకు వస్తాయి అన్నాడు. చూడాలి. సో మనం వచ్చేసి 10,000 తిరగలేదు, ఇది వేరే బండి మీటర్ కాబట్టి దాని రీడింగ్ వస్తుంది. మనము ఆల్మోస్ట్ ఒక 8,000 తిరిగినాం అనుకుంటాం మనం, అంతే. 8,000 చేంజ్ అంతే. కార్నరింగ్ కొడదాం. ఓగా ట్రాఫిక్. ప్రశాంతంగా నడుపుకునే కాలాలు ఎవరా నాయన. గైస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి. అమ్మ మామూలు వెళ్ళిపోయారా నాయన, అప్పుడే కొట్టుకుంటూ వస్తుండగా మా అన్న. ఆగిండు. ఏం లాభం, ఇంత దూరం కొట్టుకుంటూ వచ్చి ఆడ ఆగిండు. కాలే ఏ బాబు డోర్ ది. ఏంది బాబు అంత స్పీడ్ వస్తున్నావు, కొట్టుకుంటూ వస్తున్నావు. అనవసరం ఇటు వచ్చిన అటు పోతాయిపో. మా ఇంక ఆగుతలేదు దీనికి, గుద్దురు అయ్యా దాన్ని. ఇక అంకుల్ రివర్స్, అంకుల్ నువ్వు టోప్ అంకుల్, నువ్వు రివర్స్ వస్తున్నావు నువ్వు అన్నా. ఒక్క నిమిషమే. ఇక్కడ పెట్టేద్దాం. ఓకే మనం అయితే ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసినాం. సో గైస్ మా అన్న పార్కింగ్ చేయడానికి తంటాలు పడుతుండు. నమస్కారం అన్నవాళ్ళు, న్యూ సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు. హాయ్ అన్న, నీ పేరేం పేరు? రమేష్. నీ పేరు? అశోక్ బ్రో. అశోకా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, మిస్టర్ డ్రైవ్ మోటో వ్లాగ్స్ అని. ఫ్రీ ప్రమోషన్ గైస్ ఇది.
సో గైస్ ఇస్కాన్ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంతసేపు వ్లాగ్ షూట్ చేసినా కానీ అది వైడ్ యాంగిల్లో చేయలేదు అనమాట, లీనియర్ మోడ్లో చేసిన. కొంచెం కెమెరా అంటే ఇక్కడ డాష్ బోర్డే కనబడుతుంది, హ్యాండిల్ మొత్తం కనబడట్లేదు. సో గైస్ బండి అయితే పెట్టేసిన, నేను ఉంది బండి. సో ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎలాంటి అసలు బండిలో ఏమేమి చేంజ్ చేశారు, ఏమేమి చేశారు అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. సో అంతటి వరకు స్టే ట్యూన్ గైస్. ఈ వ్లాగ్ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేస్తాను, దానికి ట్రై చేస్తాను ఎడిట్ చేసేసి. సో గైస్ చలో రైట్, బాయ్ బాయ్, సీ యూ, టాటా.